ఇరాన్ ఖాళీగా కూర్చుందా? ఖచ్చితంగా కూర్చోలేదు. ఖరామ్ షహర్ 4 అంటే అనే పేరుతో ఉన్న ఒక ఖైబర్ అని కూడా పిలుస్తారని ఒక మిసైల్ని రంగంలోకి దించింది. ఇది 4th జనరేషన్ బాలిస్టిక్ మిసైల్. ఇది ఇట్ ఇస్ యాజ్ డేంజరస్ యాజ్ మన బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ కంట. బట్ దాట్ ఈస్ క్రూయిజ్ మిసైల్, దిస్ ఇస్ బాలిస్టిక్ మిసైల్. సో అంతకన్నా ప్రమాదకరమైంది. ఎందుకు దించాలనుకుంటోంది? టార్గెట్ ఎవరు? అమెరికాకు సహకరించే చుట్టుముట్టి ఉన్న ఇస్లామిక్ నేషన్స్ అన్నీ టార్గెట్టే. అలాగే అమెరికన్ వార్షిప్స్ ఆల్రెడీ వచ్చింది. ఫ్లోటింగ్ సిటీ అని పిలిచే జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ రెడీగా ఉంది. మెడిటరేనియన్ సీ దగ్గర ఉంది. అబ్రహాం లింకన్ ఇంకొక షిప్ అది మెడిటరేనియన్ సీ దగ్గర ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ వాటర్స్ నుంచి దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇవి టార్గెట్. ఇంకా ఏం చేస్తుంది? ఈ క్షిపణులతో పాటు, ఈ మిసైల్స్తో పాటు ఇరాన్ చిన్న చిన్న బోట్స్ని, సూసైడ్ బోట్స్ అంటారు వాటిని, చాలా టైనీ బోట్స్ తీసుకెళ్ళి ఈ షిప్స్ కిందకి తాళ్ళు కట్టి మైన్స్ని అక్కడ ఆ షిప్స్ కిందకి వదిలేస్తుంది. అంటే ఈ షిప్స్ మూవ్ అయ్యేప్పుడు అంటే దాంతో పెద్ద డ్యామేజ్ అవుతుందని కాదు, బట్ ఎక్కడో చోట షిప్ని అది కలిగించే చిన్నపాటి డ్యామేజ్ కూడా అవి ఇబ్బందికరంగా పరిణమించే ప్రమాదం కనిపిస్తుంది రాబోయే రోజుల్లో.